అభ్యసించి ఆ పవిత్ర ప్రకంపనలతో అనుసంధానం సంపాదిస్తే అప్పుడు భగవంతుని కూటస్థ చైతన్యంలో ఏకం అవ్వచ్చు. ఇప్పుడు లహరి మహర్షి చెప్తున్నారు, ఎప్పుడు కూటస్థంలో మనం ఏకం అవుతాము అప్పుడు ఇక ఆ భగవంతుని దర్శిస్తాము. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నారు. దానికి ముందు స్థాయి ఏంటంటే, ఇప్పుడు ఓంకారం చెప్తుంటే ఓం మొత్తం శరీరంలో స్పందన తెలియాలి. దాంట్లో మనసు లయం అవ్వాలి. అందులో నుంచి బయటికి రాకుండా ఇంకా లయమైపోవాలి. అది తప్ప వేరే ఏది లేదు. కరిగిపోవాలి. ఇందాక చెప్పాం కరిగిపోవాలి. లయమై కరిగిపోవాలి. అదే మనంగా మారిపోవాలి. ఆ తర్వాత అది వినపడడం మొదలైద్ది. ఆ వినపడేది, కరిగిపోయేది జరిగినప్పుడు కూటస్థంలో జరిగిద్ది. అది నెక్స్ట్ స్టేజ్‌లో కూటస్థంలో జరిగిద్ది. అప్పుడు కూటస్థంలో కూడా మనం కరిగిపోతాం. మన మనస్సు, ఆలోచనలు ఏది లేకుండా అందులో కరిగిపోతాం. అందులో లయమైపోతాం. ఆ శక్తి అక్కడ స్థిరమైపోద్ది కూటస్థంలో. అప్పుడు మనం పొందినట్టు, చేరుకున్నట్టు. అప్పుడు ఇక మనకి అక్కడ కనపడటం మొదలుపెడతాడు, మాట్లాడటం మొదలుపెడతాడు. మనల్ని నడిపించడం మొదలుపెడతారు భగవంతుడు. అప్పుడు జరిగిపోద్ది అదంతా.